The main problem with this particular paper, public administration governance, is the main problem is notes. రెడీమేడ్ నోట్స్ లేదు. ఇది మీరు ఏం చేయాలి అంటే పేపర్స్ నుంచి సేకరించాలి. కొన్ని స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి. స్టాండర్డ్ బుక్స్ నుంచి తీయాలి. క్లాస్ నోట్స్ ఉంటుంది. ఫ్యాకల్టీస్ మేము క్లాస్ నోట్స్ చెప్తాం కదా, క్లాస్ నోట్స్ నుంచి తీయాలి. అదేవిధంగా యూపీఎస్సి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మెటీరియల్ తీయాలి. యూపీఎస్సి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మెటీరియల్ తీయాలి. ఇవే, ఇది తప్ప దెర్ ఈస్ నో అదర్ సోర్స్. లక్ష్మీకాంత్కి సంబంధించిన గవర్నెన్స్ అనేది, ఎస్, గవర్నెన్స్ కి సంబంధించిన ఒక బుక్ ఉంది. కానీ ఐ విల్ ఆల్సో టెల్ యూ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ దట్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్ అనే రెండు టాపిక్స్ కి ఆన్సర్ రాసేటప్పుడు ముఖ్యంగా మనము కేస్ స్టడీస్ ఎక్కువ రాయాలి. కరెంట్ అఫైర్స్ అనేది ఎక్కువగా ప్రయోగించాలి, అంటే ఎక్కువ వాడాలి. కేస్ స్టడీస్, రియల్ టైం కేస్ స్టడీస్ మరియు కరెంట్ అఫైర్స్ అనేవి ఎక్కువగా ఉండాలి. ఈ కేస్ స్టడీస్ మరియు కరెంట్ అఫైర్స్ అనేవి బుక్స్లలో ఉండవు. అందుకే క్లాస్ నోట్స్ ఈస్ ఇంపార్టెంట్, రైట్? క్లాసెస్ జాయిన్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే అది ఇంపార్టెంట్. ఇది నెగ్లెక్ట్ చేయకండి మీరు, ఓకేనా సార్?